గడిచిన 4 రోజులుగా వైసీపీ కార్యకర్తలు కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ సంబరపడుతూ ఆనందపడుతూ సత్యమేవ జయతే అంటూ ట్వీట్లు వేస్తున్నారు, పోస్టులు వేస్తున్నారు, బ్యానర్లు వేసుకొని పాపం కొట్టుకొని తిరుగుతున్నారు. కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే కనుక సత్యమేవ జయతే అన్నారు, సుప్రీంకోర్టు ఏమైనా తీర్పు ఇచ్చిందా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, సుప్రీంకోర్టు ఏమన్నా తీర్పు ఇచ్చేసిందా? లేదయ్యా ఇందులో అసలు కల్తీ కలవలేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఏమైనా తీర్పు ఇచ్చిందా? ఇవ్వలేదు. ఫస్ట్ పాయింట్. ఇక్కడ సుప్రీంకోర్టు అడిగింది ఏంటి? నేను 3 పాయింట్ల గురించే మాట్లాడతా. దాంట్లో సుప్రీంకోర్టు అడిగింది ఏంటి? ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ ప్రకటన చేయటం వల్ల ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో అది ప్రభావితం అవుతుందా కాదా, అసలు ముఖ్యమంత్రి ఇలాంటి ప్రకటన చేయొచ్చా? ఇది ఫస్ట్ పాయింట్ అడిగింది. ఎస్, దెర్ ఈజ్ ఏ వ్యాలిడ్ పాయింట్ ఆన్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఒక వ్యాలిడ్ ప్రశ్న అడిగింది. ఎస్, దానికి నేను అనుకుంటుంది చెప్తాను ఒకసారి. గవర్నమెంట్ అంటే ప్రజల కొరకు, ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం. అది నాకు తెలిసిన డెఫినేషన్. ప్రజల కొరకు, ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు ఒక ప్రభుత్వాన్ని? ఎందుకు ఎన్నుకుంటారు? తమ ఆరోగ్యం, అలాగే తన జీవన విధానం, అలాగే తమ సంక్షేమం, తమ అభివృద్ధి, వీటిని పెంపొందిస్తుంది అంటూ ఒక గవర్నమెంట్ని ఎన్నుకుంటారు. వీటిల్లోనే ప్రజల ఆరోగ్యం మిళితమై ఉంది, ప్రజల నమ్మకం మిళితమైంది. కాబట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి జూలై 23వ తారీఖు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి కూలంకషంగా చర్చించిన తర్వాత మాత్రమే ఆయన బయటపెట్టారు. ఇది నేను అనుకున్నది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది, ప్రజల నమ్మకానికి సంబంధించింది. కాబట్టి సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకి ఇది ఒక రకంగా నాకు తెలిసిన సమాధానం అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి, రెండోది ప్రశ్న, ఈ ఒక్క రిపోర్టే ఎందుకు పంపించారు, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అనేది ఒక ప్రశ్న అనేది సుప్రీంకోర్టు రేజ్ చేసింది. ఈ ప్రశ్న రేజ్ చేస్తే కనుక నాకు ఎలా అనిపించిందంటే కనుక NDDB, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేది ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఏదైతేనే డైరీ డెవలప్మెంట్ బోర్డులో డైరీలకు సంబంధించిన ఉత్పత్తులు టెస్ట్ చేయడంలో కానీ, డైరీలకి ఏదైతే ఎక్విప్మెంట్ సరఫరా చేయడంలో కానీ ద బెస్ట్ ఇన్ ద ఏషియా. అలాంటి ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ని సెకండ్ ఒపీనియన్ అంటూ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కనుక నాకు అనిపించింది ఏంటంటే కనుక, అంటే ఇది అవుట్ ఆఫ్ ది టాపిక్ అవుద్దా లేదంటే కనుక దీన్ని ఏమంటారంటే కోర్టు ధిక్కరణ అనుకోవచ్చేమో. కానీ ఇది కోర్టు ధిక్కరణ కాదండి. నాకు అనిపించింది, నేను చెప్తున్నా అండి, ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని తీసుకొచ్చి మున్సిపల్ కోర్టులో సవాల్ చేసినట్టు అవుతుందండి. ఓకే, సుప్రీంకోర్టు అడగటంలో తప్పేం లేదు, ఎందుకంటే దే హ్యావ్ ద రైట్, వాళ్ళకి ఆ రైట్ ఉంది. ఇంకొకటి, మూడోది, ఆ లడ్డూని శాంపిల్గా పంపించారా? ఎస్, దేర్ ఈజ్ ద పాయింట్, మెయిన్ పాయింట్. అక్కడే మెయిన్ పాయింట్ ఉంది. ఇక్కడ జరిగింది ఏంటి? ఫస్ట్ 4 ట్యాంకర్లు వచ్చినాయి, వాటిని వాడారు. వాడిన తర్వాత కంప్లైంట్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఏమని? లడ్డూ నాణ్యత బాగుంటలేదు, ఒక్కరోజు కూడా లడ్డూ నిల్వ ఉండలేదు అనేది భయంకరంగా పెరిగిపోయినాయి. అందువల్ల రెండోసారి వచ్చిన బ్యాచ్ని మాత్రం చెక్కి ల్యాబ్కి పంపించారు. కానీ ఈ లడ్డూ గురించి అడుగుతారని వాళ్ళకి తెలియదు కదా. కాకపోతే వీళ్ళు అనుకుంది ఏంటంటే కనుక, అరే విచారణలో తేలుతుంది కదా, విచారణలో తేలుదాం, ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదాం అనుకున్నారు. ఈ రిపోర్ట్ రాగానే ఫస్ట్ చేసింది ఏంటంటే కనుక, ఫస్ట్ చేసింది లోకల్లో విజిలెన్స్ వేశారు, విజిలెన్స్ కమిషన్ వేశారు. విజిలెన్స్ కమిషన్ వేస్తే దాన్ని నా మీద విచారణ చేయొద్దు అంటూ హైకోర్టుకి వెళ్ళారు. ఈలోపు NDDB ల్యాబ్ రిపోర్ట్ రాగానే ఇది సిట్ ద్వారా విచారణ జరగకూడదు, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ జరగాలి అంటూ సుబ్రహ్మణ్య స్వామి, అంటే ఆయన గురించి అందరికీ తెలిసే ఉంటుంది, BJP ex-MP,
అలాగే చూస్తే కనుక కొంచెం జగన్మోహన్ రెడ్డి సానుభూతి పరుడు, ఆయన వెళ్ళారు. మన వైవి సుబ్బారెడ్డి వెళ్ళారు. వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో వేసింది ఏంటంటే నా మీద విజిలెన్స్ విచారణ ఆపేయండి అని వెళ్ళాడు. ఓకే, విజిలెన్స్ విచారణ ఆపేయండి అని ఎందుకు వెళ్ళాడు? ఇక్కడ నాకు వస్తున్న అనుమానాలు, ఆ వచ్చిన ఏదైతే నెయ్యి ఉందో ఆ నెయ్యి అనేది ఎక్కడెక్కడ వాడారు? ఒక లడ్డూలోనే వాడారా, లేదంటే స్వామివారికి చేసే ప్రసాదాల్లోనే వాడారా, లేక స్వామివారికి ఏదైతే కనుక పంచగవ్యాలతో అభిషేకం చేస్తారో, పంచగవ్యాభిషేకం ఏదైతే చేస్తారో దాంట్లో కూడా వాడారా? ఒకవేళ గనక స్వామివారికి అభిషేకంలో వాడితే గనక ఆ అభిషేకం చేసిన నెయ్యి ఎలా శాంపిల్గా పంపిస్తారు? ఇది నాకు వచ్చిన చిన్న అనుమానం మాత్రమే. అంటే స్వామివారి అభిషేకం దాకా వెళ్ళిందా ఈ నెయ్యి? అక్కడ దాకా వెళ్ళింది కాబట్టే ఈయన నా మీద విజిలెన్స్ విచారణ ఆపండి అని చెప్పి కోర్టుకి వెళ్ళాడు వైవి సుబ్బారెడ్డి. అంటే నాకు ఇక్కడ అర్థం కానిది టాపిక్, సింపుల్ టాపిక్ అడుగుతున్నాను నేను. ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారు? పదే 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 వీళ్ళందరూ అంటుంది, ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగిందని నేను తప్పు పట్టడం లేదు, ఇవన్నీ ఏమీ నేను తప్పు పట్టడం లేదు. కానీ ఇక్కడ నాకు వచ్చిన డౌట్, ప్రసాదాల్లోనే వాడారా, లేక స్వామివారి పంచగవ్యాభిషేకంలో కూడా వాడారా ఈ నెయ్యి? అక్కడ దాకా వాడితే ఇంకెంత మహాపాపం చేసినట్టు వీళ్ళు. దానికే గత ప్రభుత్వం కుప్పకూలిపోయిందా? అంటే తిరుమల వెంకన్నతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు తిరిగి వచ్చిన పాపాన పోలేదు. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన వడ్డీ కాసులు వాడు అంటారు. ఎందుకంటే ఆయనకు మనం రూపాయి ఇస్తే మనకు రూపాయి పావాలనో రూపాయిన్నరో ఆయన తిరిగిస్తాడు. మనం ఆయన దగ్గర ఏదైనా లాక్కోవాలని చూస్తే కనుక వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ వేసి ఆయన గట్టిగా పిండేస్తాడు మనల్ని. అది వెంకన్న గురించి తెలుసు. వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులు వాడు అనేది అందుకే ఆయనతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు తిరిగి వచ్చింది లేదు. ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడాలి. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక అంటే ఇక్కడ నాకు వస్తున్న డౌట్లు సుప్రీంకోర్టు గురించి కాదు, నాకు వస్తున్న డౌట్లు వచ్చేదానికి ఈ అభిషేకాల గురించి, వీటి గురించి కూడా. ఎందుకంటే రమణ దీక్షితులు, హూ ఇస్ దిస్ రమణ దీక్షితులు? చంద్రబాబు గారు పింక్ డైమండ్ తీసుకున్నారు అని చెప్పి ఆరోపణలు చేసిన ఇదే రమణ దీక్షితులు కానీ, లేదంటే ఎల్వి సుబ్రహ్మణ్యం అంతకుముందు ఈవోగా చేశారు అక్కడ. ఆయన కూడా చెప్పారు, నిజమే ఇక్కడ జరిగింది, కల్తీ జరిగింది, నేను చెప్పాను, దీనివల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేసుకుంటున్నారు మీరు, దీనివల్ల చాలా ఇబ్బంది పడతారని చెప్పారు, అయినా పట్టించుకోలేదు. దానికి ప్రాయశ్చిత్తంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నా అని చెప్పి పాపం హైదరాబాద్లో ఆయన కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు. ఒక పక్కన ఎవరైతే కనుక ఆయన రమణ గారు ఉన్నారు, రమణ దీక్షితులు గారు ఉన్నారు, ఆయన చెప్పింది ఏంటంటే మేము పోరాడాము కానీ నేను ఒంటరివాడిని అయిపోయాను, నేనేం చేయలేకపోయాను అంటూ ఆయన వాపోయిన పరిస్థితి. మరి ఇంత జరుగుతున్నా సరే టీటీడీ బోర్డు మెంబర్లు పట్టించుకోలేదా? లేదంటే కనుక అంతకు ముందులో ఉన్న ఈవో ధర్మారెడ్డి వంతెద్దు పోకడా, లేదా వైవి సుబ్బారెడ్డి అండతో రెచ్చిపోయిన ధర్మారెడ్డి, వీటిల్లో ఏది కావాలనుకోవాలంటారు? ఇక్కడ ఇంకో విషయం కూడా, ఎందుకంటే అనుమానం బలపడటానికి, నాకున్న అనుమానం బలపడటానికి ప్రధానమైన కారణం, నెయ్యిలో కల్తీ జరిగింది అనే అనుమానం బలపడటానికి నాకున్న ప్రధానమైన కారణం, ఏఆర్ ఫుడ్స్ ఏదైతే ఉందో, స్వామివారికి నెయ్యిని సప్లై చేసిన కంపెనీ ఏదైతే ఉందో, ఆ మేనేజింగ్ డైరెక్టర్ అనే అతను హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని వేశారు? ఈ దర్యాప్తు సంస్థలు నన్ను అరెస్ట్ చేయకుండా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి నాకు అని పిటిషన్ వేశాడు. ఏ తప్పు చేయలేదు అనుకుందాం కాసేపు, ఏ తప్పు చేయలేదు అనుకుందాం కాసేపు, తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? ఏం డైరెక్టర్, తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? భయపడుతున్నావు అంటే నీ దగ్గర తప్పు ఉందన్నట్టే. కానీ ఇతను చేసిన వాదన, ఇంకో వాదన అయితే కనుక నాకు నవ్వు వస్తుంది. ఎవరైతే ఇతని డైరీని సర్టిఫై చేసిన, ఎన్డీడీబీ సర్టిఫై చేసిన, ఏదైతే ఏఆర్ ఫుడ్స్ని సర్టిఫై చేసిన ఎన్డీడీబీని తప్పుపట్టాడు. ఏమని?
వాళ్ళకి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడం చేత కాలేదని, ఎన్డీడీబీకి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడం చేత కాలేదని ఒక ఏఆర్ ఫుడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చెప్తుంటే కనుక ఇది ఎలా ఉందంటే కనుక నాకు కొంతమందికి ఇది జోక్లా కనిపించచ్చు. గుడ్డొచ్చంట పిల్లనెక్కిరిచ్చిందంట. ఏమని, ఏంది అట్టున్నావు నువ్వు, నేను గుండ్రంగా ఉన్నానని. అట్టుంది ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు చేస్తున్న వాదన అలా ఉంది. ఇక్కడ నాకు ప్రధానంగా నేతిలో కల్తీ జరిగిందని కారణం బలపడిపోయింది. నాకు బలిపడిపోవడానికి ప్రధానమైన కారణం ఏఆర్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్ట్గా వెళ్ళిపోయి నాకు బెయిల్ ఇవ్వండి అంటూ హైకోర్టులో పిటిషన్ మూవ్ అయితే చేశారు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.